హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైర్ 1, టైర్ 2 సిటీస్లో మ్యాట్రసెస్ రిలేటెడ్గా బాగా వినిపించే పేరు వేక్ఫిట్. సో అలాంటి కంపెనీ యొక్క ఐపీఓ రాబోతుంది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ ఐపీఓ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఐపీఓ డీటెయిల్స్ ఏంటి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వేరే వాళ్ళతో లిస్టెడ్ పీర్స్తో కంపారిజన్ చేస్తే దీని యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఈ కంపెనీలో ఉన్న రిస్క్లు ఏంటి, అలాగే ఈ ఐపీఓ పాయింట్లో మెయిన్గా అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అలాగే ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం వెయిట్ చేస్తే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ గెయిన్స్ ఎంత అన్న పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ఎవరైనా ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళ రిలేటెడ్గా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా డీటెయిల్గా చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ వెయిట్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా చేసి ఉండకపోతే 2 సెకండ్స్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐపీఓ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో డేట్స్ పరంగా వచ్చేసి 8 to 10 మధ్యలో ఓపెన్ ఉంటుంది ఇది. సో ఆ టైంలో మన రీటైల్ ఇన్వెస్టర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 185 to 195 పై షేర్ పెట్టారు. సో ఈ ప్రైస్ అనేది ఓవర్ ప్రైస్డా లేకపోతే కరెక్ట్ వాల్యుయేషన్ అనేది మనకు వీడియోలోకి వెళ్తుంటే తెలుస్తుంది. సో టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి 1288 crores వస్తున్నారు. సో అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 377 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి అరౌండ్ 911 crores. సో మినిమం లాట్ గురించి మాట్లాడితే ఒక లాట్లో 76 షేర్స్ ఉంటాయి. దాని వాల్యూ వచ్చేసి 14,820 రూపీస్. రీటైల్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీటైల్ అలొకేషన్ ఓన్లీ 10% మాత్రమే ఉంది. అంటే ఒకవేళ వేక్ఫిట్ భారీగా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మనకి అలాట్మెంట్కి ఛాన్సెస్ తక్కువ. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే, సో ఈ కంపెనీకి వచ్చేసి మెయిన్గా 3 ప్రోడక్ట్ కేటగిరీస్ ఉన్నాయంట. మ్యాట్రసెస్, ఫర్నిచర్, అలాగే ఫర్నిషింగ్. అంటే ఈ 3 ప్రోడక్ట్ కేటగిరీస్లో ఇది ప్లేయర్ అన్నట్టు. అలాగే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ 3 ప్రోడక్ట్ కేటగిరీస్లో కూడా 2024లో 100+ crore రెవెన్యూ జనరేట్ చేశారంట. అంటే ప్రతి ప్రోడక్ట్ కేటగిరీలో కూడా వీళ్ళకున్న స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ D2C హోమ్ అండ్ ఫర్నిషింగ్ కంపెనీ అంట. అంటే 2024లో హోమ్ అలాగే ఫర్నిషింగ్ కంపెనీ ఈ కేటగిరీలో ఈ సెగ్మెంట్లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వేక్ఫిట్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ప్లేయర్ అన్నట్టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఈ సెగ్మెంట్లో వేరే ప్లేయర్స్కి ఈ వేక్ఫిట్ కంపెనీ అయితే ఉందో ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియాలో మ్యాట్రసెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓన్లీ మ్యాట్రసెస్ సెగ్మెంట్ చూసుకుంటే అందులో కూడా టాప్ 3 ఉంటుంది అంటే ఎప్పుడు ఈ కంపెనీ. సో దీన్ని బట్టి తనకున్న 3 ప్రొడక్ట్స్లో కూడా అంటే మ్యాట్రసెస్, ఫర్నిచర్, అలాగే ఫర్నిచర్స్లో కూడా తను ఎంత స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేసుకోగలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీకి ఉన్న యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మోడల్ అన్నట్టు. అంటే డిజైనింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ దీని కంట్రోల్లోనే ఉన్నాయన్నట్టు. సో మొత్తం వాల్యూ చైన్ డిజైన్తో స్టార్ట్ చేసుకుంటే డిస్ట్రిబ్యూషన్ వరకు మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. మొత్తం వీళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళకి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అడ్వాంటేజ్ రావడానికి స్కోప్ ఉంది. అలాగే ఇలా ఫుల్ చైన్ కంట్రోల్ చేయడం వల్ల వేరే వాళ్ళ మీద, థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండెన్సీ తక్కువ ఉంటుంది. సో కాబట్టి బయట ఏం జరిగినా సరే వీళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి లెస్ స్కోప్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో యాజ్ ఆఫ్ 30th September 2025 చూసుకుంటే వీళ్ళు ఆల్మోస్ట్ 125 కోకో స్టోర్స్ మెయింటైన్ చేస్తున్నారు. కోకో స్టోర్స్ అంటే కంపెనీ ఓన్డ్ అలాగే కంపెనీ ఆపరేటెడ్. అంటే ఆ స్టోర్ రిలేటెడ్గా ఫుల్ కంట్రోల్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే స్టోర్ రిలేటెడ్గా ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇన్వెంటరీ కూడా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఫుల్గా వీళ్ళ కంట్రోల్లో ఉండే స్టోర్స్ని కోకో స్టోర్స్ అంటాం మనం. సో ఏ కంపెనీకైనా సరే కోకో స్టోర్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ అన్నట్టు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 395 సిటీస్లో ఆల్మోస్ట్ 1504 MBOs ఉన్నాయంట. MBOs అంటే మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్. అంటే మనకు రిలయన్స్ డిజిటల్ ఉంది, పా ఇంటర్నేషనల్ ఉంది, నీల్ కమల్ హోమ్స్ ఉంది. అంటే వీళ్ళు ఒకటే ప్రోడక్ట్ని కాకుండా 2-3 కంపెనీ బ్రాండ్స్ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే అమ్ముతారో వాటిని మనం మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ అంటాం. సో వీళ్ళు కోకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా అలాగే మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ చూసుకున్నా రెండింటిలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వీళ్ళకి ఒక సెంట్రల్ వేర్ హౌస్ ఉందంట ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే 7 ఇన్వెంటరీ హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయంట. అలాగే 18 డెలివరీ హబ్స్ ఉన్నాయంట. అలాగే వీళ్ళు 5 యూనియన్ టెరిటరీస్లో, 28 స్టేట్స్లో, 700+ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళ కస్టమర్ రీచ్ ఉందంటే వీళ్ళు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఎంత డెప్త్గా వెళ్ళగలుగుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ రీచ్ అలాగే వీళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే రెవెన్యూ అంత ఎక్కువగా జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీళ్ళు ఎండ్ కస్టమర్కి ఎంత దగ్గరగా వీలు అవ్వగలిగితే అంత దగ్గరగా వెళ్తున్నారు. సో కాబట్టి వీళ్ళు ఆ రేంజ్ ఆఫ్ సేల్స్ జనరేట్ చేసుకోగలుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ రెవెన్యూ మిక్స్ గురించి మాట్లాడితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 చూసుకుంటే ఆల్మోస్ట్ 57% ఆఫ్ రెవెన్యూ అయితే ఉందో వాళ్ళ ఓన్ ఛానల్స్ నుంచి వస్తుందంట. ఓన్ ఛానల్స్ అంటే ఏంటి? మనం ఇంత మాట్లాడుకున్నాం కదా కోకో స్టోర్స్. సో కోకో స్టోర్స్ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 57% రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు.
మిగిలిన ఏదైతే 43% ఉందో అది మాత్రమే ఈ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ కానీ లేక ఇంకా ఏదైతే లైక్ వేరే రిసోర్సెస్ ఉన్నాయో వాటి నుంచి వస్తున్నాయంట. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది వెరీ గుడ్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే మన ఓన్ ఛానల్స్ నుంచే ఎక్కువ రెవెన్యూ జనరేట్ కావాలి. ఎందుకంటారు? ఎందుకంటే మన ఓన్ ఛానల్స్ కాకుండా వేరే ఛానల్స్ నుంచి మనం అమ్మితే మన మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నీల్కమల్ హోమ్స్ నుంచి వీళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, మనకి ఇంతకుముందు 5 రూపీస్ ప్రాఫిట్ ఉంటే లైక్ ఒక ప్రోడక్ట్ మీద మనం నీల్కమల్ త్రూ సేల్ చేయాలి కాబట్టి వానికి కూడా ఎంతో కొంత లైక్ కమిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కదా. సో కాబట్టి మన ప్రాఫిటబిలిటీ ఇంతకుముందు 5 రూపీస్ ఉంటే లైక్ ఆల్మోస్ట్ 3-4 రూపీస్ పడిపోతుంది కదా. సో కాబట్టి ఏ కంపెనీ అయినా సరే తన ఓన్ ఛానల్స్ నుంచి ఎక్కువగా సేల్ చేయడానికి, ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే విత్ ఇన్ వాళ్ళ ఓన్ ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ 67% వచ్చేసి ఆన్లైన్ అంట, 33% అయితే ఉందో అది ఆఫ్లైన్ అంట. ఈ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అని చెప్తాను. ఎందుకంటే లైక్ ఒక కంపెనీకి లైక్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 ఛానల్స్ ఉన్నప్పుడు ఆన్లైన్ ఛానల్స్ త్రూ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలిగితే విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు. ఎందుకంటే ఆఫ్లైన్లో ఉండే ఎక్స్పెన్సెస్ కానీ ఆఫ్లైన్లో లైక్ ఉండే కాంప్లెక్సిటీస్ కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి మన మార్జిన్స్ని ప్రాఫిటబిలిటీని ఎక్కువగా పెంచుకోవడానికి స్కోప్ ఉండేది ఆన్లైన్ ఛానల్స్ అన్నట్టు. సో కాబట్టి ఏ కంపెనీకైనా సరే ఆన్లైన్ ఛానల్ ద్వారా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయడానికి ట్రై చేయాలి. దేర్ బై వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి లైక్ లాంగ్ టర్మ్లో చాలా స్కోప్ ఉంటుంది. అలాగే ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే యాజ్ ఆన్ 30th September వచ్చేసి ఆల్మోస్ట్ 2200+ ఎంప్లాయీస్ ఉన్నారంట. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ మంచి గ్రోతే కనిపిస్తుంది. లైక్ 28, 21, 29. సో యావరేజ్గా 25% అయితే గ్రో అవ్వగలుగుతున్నారు విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఉందంటే నెట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ లాస్ట్ 3 yearsలో చూసుకుంటే మొత్తం నెగిటివ్లోనే ఉంది. బట్ లైక్ ఈ ఇయర్లో 2 quarters ఏవైతే ఉన్నాయో దాని పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పాజిటివ్గానే ఉంది. సో ఒకవేళ ఈ ఇయర్లో వీళ్ళు ఫస్ట్ 2 quartersలో చేసిన పర్ఫార్మెన్స్ మిగిలిన 2 quartersలో చేసి ఈ ఇయర్ మొత్తానికి వీళ్ళు ప్రాఫిటబిలిటీ చూపిస్తే మాత్రం ఇది మంచి టర్న్ అరౌండ్ స్టోరీ అవుతుంది. సో దట్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఒకవేళ ఐపీఓ వస్తుంది కాబట్టి వీళ్ళు ఫిగర్స్ని మ్యానిపులేట్ చేసి ఒకవేళ ఇప్పుడు ప్రాఫిటబిలిటీ చూపిద్దాం అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్లో అయితే వీళ్ళు మళ్ళీ ఇది కంటిన్యూ చేయలేరు కదా. సో అప్పుడు ఇన్వెస్టర్స్ వెల్త్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ కంపెనీలో ఎవరైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లైక్ ఈ ఫుల్ ఇయర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ ఇయర్ ప్రాఫిటబిలిటీ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్. వీళ్ళకున్న టోటల్ రెవెన్యూని మనం ఇంకా ఫర్దర్ డ్రిల్ డౌన్ చేస్తే అంటే వీళ్ళకున్న 3 ప్రోడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనం చూసుకోవచ్చు లైక్ మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఏదైతే ఉందో అది మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ అలాగే ఫర్నిషింగ్స్. వాళ్ళ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న లైక్ మంచి గ్రోతే కనిపిస్తుంది విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే ఈ ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న లైక్ మంచి గ్రోతే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు డౌన్వర్డ్ ట్రెండ్ కనిపించట్లేదు విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే వీళ్ళ నెంబర్ ఆఫ్ కోకో స్టోర్స్లో ఏదైతే ఉందో దాని యొక్క ట్రెండ్ గురించి మాట్లాడితే లైక్ 23 నుంచి 56, 56 నుంచి 105, 105 నుంచి 125 అంటే లైక్ వీళ్ళు ఏ రేంజ్లో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 yearsలో నెంబర్ ఆఫ్ కోకో స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ చేశారు. సో కాబట్టి షార్ట్ టర్మ్లో ప్రాఫిటబిలిటీ లేకపోవడం అనేది విచ్ ఇస్ ఫైన్. బట్ ఒకవేళ వీళ్ళు ఏదైతే లైక్ మార్కెట్లో కమాండింగ్ పవర్ ఉందో లైక్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుందో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా లైక్ లాస్ట్ 2 quartersలో పాజిటివ్ వచ్చిందో ఒకవేళ ఇదే ట్రెండ్ వీళ్ళు మంచిగా కంటిన్యూ చేస్తే మాత్రం వీళ్ళైతే మార్కెట్ సెగ్మెంట్లో ప్లేయర్ ఉన్నారో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అవడానికి నెంబర్ 1 ప్లేయర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. వీళ్ళ వాల్యూ చైన్లో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక యాక్టివిటీ కాబట్టి మనం చూడాల్సింది ఏంటి, ఎస్ కెపాసిటీ యూటిలైజేషన్. అంటే వీళ్ళ దగ్గర ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి ఎంతగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు అనేది. సో 2023 చూసుకుంటే అన్నీ కూడా లైక్ చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 2025 వచ్చేసరికి అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే లైక్ వీళ్ళు అండర్ యూటిలైజేషన్ రేషియోని తగ్గించుకొని యూటిలైజేషన్ పెంచుకుంటున్నారు విచ్ ఇస్ అ వెరీ హెల్తీ సైన్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా అండర్ యూటిలైజేషన్ ఉంది, అంటే తక్కువగా ఉంది బట్ స్టిల్ ఇంకా ఉంది కదా. ఏవి కూడా 90% టచ్ అవ్వట్లేదు యూటిలైజేషన్ రేషియో అనేది. బట్ రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ 2 quartersలో చూసుకుంటే 90% కొంచెం టచ్ అయినాయి. బట్ ఫుల్ ఇయర్ డేటా వచ్చేదాకా మనం ఇంకా ఏం కామెంట్ చేయలేము. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఎర్నింగ్స్ పర్ షేర్ అయితే ఉందో లైక్ లాస్ట్ 3 yearsలో కూడా నెగిటివ్ ఉంది. ఎందుకు, నెట్ ఇన్కమ్ నెగిటివ్లో ఉంది కదా. సో కాబట్టి ఈపీఎస్ కూడా నెగిటివ్లోనే ఉంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లాస్ట్ 2 quarters అయితే ఉన్నాయో లైక్ నెట్ ఇన్కమ్ పాజిటివ్కి వచ్చింది కాబట్టి ఈపీఎస్ అయితే ఉందో 2.18కి వచ్చేసింది. ఈపీఎస్ అయితే ఉందో పాజిటివ్లో కన్వర్ట్ అయింది. సో పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మారితే లాస్ట్ 3 years కూడా లైక్ మనం పీ రేషియో క్యాలిక్యులేట్ చేయలేము ఎందుకంటే నెగిటివ్ ఈపీఎస్ ఉంది కాబట్టి. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో లాస్ట్ 2 quartersలో ఈపీఎస్ పాజిటివ్ అయింది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే పీ రేషియో వచ్చేసి ఆల్మోస్ట్ 90 times వస్తుంది. సో ఇది ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ అనేది లైక్ పీస్ కంపారిజన్ చేసేటప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ 23తో కంపారిజన్ చేసుకుంటే 24లో మంచి రికవరీ కనిపిస్తుంది. లైక్ 26లో ఫస్ట్ 2 quarters పాజిటివ్ ప్రాఫిట్ చూపించారు కాబట్టి ఒకవేళ వీళ్ళు ఫుల్ ఇయర్కి కూడా పాజిటివ్ చూపిస్తే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అనేది పాజిటివ్లోకి రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఎన్ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఓకే
తర్వాత ఆర్ఓసి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇది ఎలాగో సేమ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి లైక్ ఇది కూడా రికవరీ స్టేజ్లో కనిపిస్తుంది. బట్ వన్స్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ పాజిటివ్లోకి వస్తే సేమ్ ఆర్ఓసి కూడా పాజిటివ్ రావడానికి స్కోప్ ఉంది. తర్వాత ఎబిటా పర్సెంటేజ్ అంటే లైక్ కోర్ ప్రాఫిటబిలిటీ పర్సెంటేజ్ అయితే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ 2023లో నెగిటివ్ ఉంది. బట్ మీరు చూసుకుంటే 24లో అలాగే 25లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో కంపెనీకి ఎబిటా పర్సెంటేజ్ అనేది పాజిటివ్లో ఉండడం, అది కూడా ఇంక్రిమెంట్లో ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ అనేది మంచిగా పర్ఫామ్ చేయగలుగుతుందా లేదా అనేది ఎబిటా పర్సెంటేజ్ చూసి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెట్ ఈక్విటీ రేషియో. లైక్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. దీనికి మెయిన్ రీజన్ మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం కదా, నెంబర్ ఆఫ్ కోకో స్టోర్స్ అనేది వీళ్ళు ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ చేసుకున్నారు. సో హెవీగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు కాబట్టి లైక్ డెట్ ఈక్విటీ రేషియో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం విచ్ ఇస్ ఓకే. బట్ ఎనీహౌ less than 1 ఉంది కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఈ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ కింద అయితే అమౌంట్ రైజ్ చేస్తున్నారో దాన్ని ఎలా యూసేజ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ 30 crores అయితే ఉందో 170 న్యూ కోకో స్టోర్స్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తారంట. నెక్స్ట్ 161 crores వచ్చేసి లైక్ ఎగ్జిస్టింగ్ కోకో స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీజ్ పేమెంట్స్, సబ్లీజ్ పేమెంట్స్, లైసెన్స్ ఫీజ్ పేమెంట్స్ దానికోసం యూజ్ చేస్తారంట. 15 crores వచ్చేసి కొత్తగా ఎక్విప్మెంట్ అలాగే మిషనరీ కొనడానికి యూజ్ చేస్తారంట. నెక్స్ట్ 108 crores వచ్చేసి వీళ్ళు మార్కెటింగ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తారంట. మిగిలింది అయితే ఉందో జనరల్ కార్పొరేట్ పర్పస్ అంట. నెక్స్ట్ వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్లో లైక్ చాలామంది ప్లేయర్సే ఉన్నారు. లైక్ ఓన్లీ ఫర్నిచర్స్లో, ఓన్లీ మ్యాట్రసెస్లో, ఓన్లీ ఫర్నిషింగ్స్లో, లేకపోతే 1 or 2 ఇలా మిక్సింగ్లో ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్గా వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ తోటి లైక్ ఎగ్జాక్ట్గా కంపేర్ చేసుకోవడానికి మనకు లిస్టెడ్ కంపెనీ వచ్చేసి షీలా ఫోమ్ లిమిటెడ్ ఉంది. సో దాంతో కంపారిజన్ చేసి లైక్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే వేక్ఫిట్తో కంపారిజన్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 2 times బిగ్గర్ కంపెనీ. నెట్ అసెట్స్ వాల్యూ అంటే ఎన్ఏవి పాయింట్లో మాట్లాడుకున్న దీని అసెట్ బేస్ అనేది చాలా ఎక్కువ ఏది షీలా ఫోమ్ది. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అంటే ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కూడా లైక్ షీలా అనేది ఆల్మోస్ట్ పాజిటివ్ అలాగే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న, అర్నింగ్స్ పర్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న చాలా మంచి ప్రాఫిటబుల్ కంపెనీ. అలాంటి కంపెనీ యొక్క పీ రేషియో వచ్చేసి 42 times అంట. బట్ వేక్ఫిట్ కంపెనీ అయితే ఉందో అంటే లాస్ట్ 3 years నుంచి నెగిటివ్లో ఉండి ఇప్పుడు అంటే ఫస్ట్ 2 quartersలో పాజిటివ్ ప్రాఫిట్ చూపించిన వేక్ఫిట్ కంపెనీ అయితే ఉందో దాని యొక్క పీ రేషియో ఆల్మోస్ట్ 90 times అంట. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లైక్ వేక్ఫిట్ అయితే పర్ షేర్ ప్రైస్ అయితే ఉందో అది చాలా వరకు ఓవర్ వాల్యూడ్. ఈ ఓవర్ వాల్యుయేషన్కి మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే లైక్ లాస్ట్ 2-3 yearsలో మేము హెవీగా ఎక్స్పెండ్ అయ్యాం. అలాగే లైక్ ఈ ఐపీఓ నుంచి వస్తున్న అమౌంట్లోంచి కూడా మేము కొంచెం అమౌంట్ అయితే ఉందో సిగ్నిఫికెంట్ పోర్షనే లైక్ న్యూ కోకో స్టోర్స్కి డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి లైక్ ఒకవేళ రెవెన్యూలో ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటే పోతే అలాగే ఫస్ట్ 2 quartersలో మేము ప్రాఫిటబుల్ అయ్యాం. సో ఇదే ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాం కాబట్టి మా షేర్ ప్రైస్ అనేది ఇంత వర్త్ అన్నది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. ఒకవేళ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రెవెన్యూ అనేది ఇదే ట్రెండ్ కంటిన్యూ కాకపోయినా లేకపోతే వీళ్ళు ఈ ఒక్క ఇయరే ప్రాఫిటబుల్ అయ్యి నెక్స్ట్ ఇయర్స్లో లైక్ ప్రాఫిటబుల్ కాలేకపోతే మాత్రం షేర్ ప్రైస్ అనేది క్రాష్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ వాల్యూ చైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక యాక్టివిటీ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ కావాలి. సో ఈ రా మెటీరియల్ అనేది వీళ్ళు డొమెస్టిక్గా తీసుకుంటున్నారా లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా ఇది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే లైక్ లాస్ట్ 3 yearsలో కూడా లైక్ కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ అంటే వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ అయితే ఉందో ఇంపోర్ట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ యావరేజ్గా 25% అనేది వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అందులో మెయిన్గా చూసుకుంటే యూఎస్ఏ, చైనా, సింగపూర్, మలేషియా, వియట్నాం, థాయిలాండ్. సో వీళ్ళ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 1/4 అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఫారెన్ ఎక్స్పోజర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఇది ఎలాంటి టైం అంటే మనం చూసుకున్నాం కదా లాస్ట్ 1 week 2 weeksలో లైక్ రూపీ అనేది ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో వీళ్ళ ఇంపోర్ట్ పర్సెంటేజ్ అయితే ఉందో ఆల్మోస్ట్ 25% అనేది కూడా లైక్ సిగ్నిఫికెంట్ అమౌంటే అవుతుంది. సో కాబట్టి ఫారెన్ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేది చాలా ఇంట్రెస్టింగ్ రిస్క్ అన్నట్టు ఏంటంటే లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేయించలేదంట ఈ కంపెనీకి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి లిస్టెడ్ కంపెనీ కూడా ఇంటర్నల్ ఆడిట్ చేయించాలి. అలాగే ప్రైవేట్ కంపెనీస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ అంటే ఒకవేళ వాళ్ళ టర్న్ ఓవర్ అయితే ఉందో మోర్ దెన్ 200 crores ఎక్కువ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకవేళ 200 crores టచ్ అయితే దానికంటే ఎక్కువ వెళ్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేయించాల్సిందే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని. సో ఈ వేక్ఫిట్ కంపెనీ అయితే ఉందో 2023లో 200 crores కంటే ఎక్కువనే ఉంది టర్న్ ఓవర్ కాబట్టి వీళ్ళు 2024లో ఇంటర్నల్ ఆడిట్ చేయించాలి. బట్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2024కి ఇంటర్నల్ ఆడిట్ చేయించలేదంట. దానికి వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే లైక్ మాకు విత్ ఇన్ టైంలో కొత్త ఇంటర్నల్ ఆడిట్ దొరకలేదంట. ఇది చాలా వెరైటీ ఆన్సర్ అనిపించింది నాకు. ఎందుకంటే లైక్ ఇంతమంది సీఏలు ఉన్న ఇండియాలో లైక్ వీళ్ళకి ఒక ఇంటర్నల్ ఆడిటర్ అపాయింట్ చేయడానికి దొరకలేదంటే ఇది ప్యూర్గా నెగ్లిజెన్స్ అని అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అందుకే 2024లో వీళ్ళు ఏదైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేశారో అది కరెక్ట్ అయినా కాదా మ్యానిపులేటెడా అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. సో ఏ ఇయర్కైనా సరే ఇంటర్నల్ ఆడిట్ రిక్వైర్మెంట్ ఉండి అది చేయించకపోతే మాత్రం అది బిగ్గెస్ట్ ల్యాప్సే. అలాంటి ఐపీఓకి వస్తున్న కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇంకా పెద్ద రిస్క్.
సో ఆల్రెడీ దీని రిలేటెడ్గా ఆల్రెడీ వీళ్ళు కేసు హియరింగ్ నడుస్తుంది. సో ఇప్పటివరకు అయితే పెనాల్టీ ఏం పడలేదు, బట్ పెనాల్టీ పడే స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి అండర్ యూటిలైజేషన్. అంటే మనం ఇందులో మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో కెపాసిటీ యూటిలైజేషన్ ఏదైతే ఉందో లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే లైక్ 23తో కంపారిజన్ చేసుకుంటే 25కి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. బట్ స్టిల్ ఇంకా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఏదైతే ఉందో అండర్ యూటిలైజ్డ్. సో ఇలా ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అండర్ యూటిలైజ్డ్ అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుల్లీ కెపాసిటీ మనం యూజ్ చేయం. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని రికవర్ చేయడానికి మనం సేల్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. కాబట్టి డైరెక్ట్గా ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి వీళ్ళ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అండర్ యూటిలైజ్డ్ ఉండడం అనేది వన్ ఆఫ్ ది కీ రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు ఈ కంపెనీకి. సో ఇప్పటిదాకా ఈ కంపెనీ రిలేటెడ్గా అలాగే ఐపీఓ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి లైక్ మన ఐపీఓ అప్లికేషన్ వేయాలా లేదా, లాంగ్ టర్మ్లో దీన్ని చూడొచ్చా లేదా, సో గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది సిచ్యువేషన్ అన్న పాయింట్లో ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ రిలేటెడ్గా ఐపీఓ అయితే మంచి బజ్జే ఉంది. దాని జీఎంపీ కూడా లైక్ ఆల్మోస్ట్ 20-25% వ్యారీ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో కాబట్టి లిస్టింగ్ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మంచి లిస్టింగ్ గేమ్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ ఈ వేక్ఫిట్ కంపెనీని ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేద్దాం, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ అయితే ప్రాఫిటబిలిటీ ఉంది, లాస్ట్ 2-3 ఇయర్స్లో మొత్తం నెగిటివ్లో ఉంది. బట్ సడన్గా ఈ ఐపీఓ ఇయర్ ఏదైతే ఉందో అందులో వీళ్ళు ప్రాఫిటబిలిటీని పాజిటివ్లో కన్వర్ట్ చేయగలుగుతున్నారు. బట్ ఈ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే జస్ట్ ఈ 2-3 క్వార్టర్స్కే ఉంటుందా అన్నది మనకు తెలియదు. సో కాబట్టి ఎవరైనా ఈ కంపెనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అట్లీస్ట్ ఒక క్వార్టర్ లేకపోతే అట్లీస్ట్ ఇంకో 2 క్వార్టర్స్ ప్రాఫిటబిలిటీ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. మనం ఇప్పుడే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది టూ రిస్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2024లో వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఏదైతే చేయించలేదు అది వచ్చేసి నాకు బిగ్గెస్ట్ ల్యాప్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేశారా లేదా అన్నది ఇంటర్నల్ ఆడిట్ చేస్తేనే తెలుస్తుంది మనకు. సో కాబట్టి 2024లో వీళ్ళు చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అది చాలా నెగ్లిజెన్స్గా ఉంది. సో ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత 1-2 క్వార్టర్స్ చూస్తే కానీ వీళ్ళు కీ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయా లేదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెవీగా ఎక్స్పాండ్ అవుతున్నారు. అంటే లైక్ లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే 5 times ఇంక్రీజ్ అయ్యారు. దాంతోపాటు ఐపీఓ నుంచి అమౌంట్ వస్తుంది కూడా, దాన్ని కూడా వీళ్ళు కొత్త కోకో స్టోర్స్ లైక్ ఎస్టాబ్లిష్ చేయడానికి లైక్ ప్లాన్ వేస్తున్నారు. కాబట్టి హెవీగా ఎక్స్పాండ్ అవుతున్నారు. బట్ వాళ్ళ దానికి తగ్గట్టు రెవెన్యూని, దానికి తగ్గట్టు ప్రాఫిటబిలిటీ జనరేట్ చేయలేకపోతే మాత్రం అంతకు మించిన లాసెస్ చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎక్స్పాన్షన్ అనేది ఏ కంపెనీకైనా మంచిదే, బట్ దానికి సపోర్టింగ్గా గ్రోత్ లేకపోతే మాత్రం అదంతా వర్స్టే కదా. సో కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ గైస్ కెన్ గో హెడ్, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, అట్లీస్ట్ 1-2 క్వార్టర్స్. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో ఈ ఐపీఓలో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, లైక్ మీకు క్లారిటీగా అర్థమైందా లేదని కామెంట్స్లో ఒక్కసారి పింక్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సీఏ మంజునాథ్.